శేఖర్ గారు ఏం చేసి చూపిస్తున్నారు ఈ సెగ్మెంట్ లో? కొద్దిగా కొత్తగా చేద్దామండి ఇది. డెఫినెట్ గా అండి, గెస్ట్లు ఎప్పుడు కొత్తగానే కోరుకుంటారు. వాళ్ళ ఇంట్లో చేసుకునేదే మన ఇంట్లో చేస్తే ఎలా? అవునండి. సో ఏం చేయమంటారు? పన్నీర్తో ఐటమ్ చేద్దాం. పన్నీర్ ఫింగర్స్ అంటే పన్నీర్ జీరా ఫింగర్, జీరా ఫ్లేవర్ యాడ్ చేసి పన్నీర్ కి జీరా ఫ్లేవర్ యాడ్ చేసి ఫింగర్స్ లా చేస్తారు. అంటే ఇది స్నాక్ ఐటమ్, స్నాక్ కేటగిరీయా? టోటల్ స్నాక్ ఐటమ్. ఓకే, పన్నీర్ తో జనరల్ గా చాలా టేస్టీగా ఉంటాయి ఏం చేసినా కూడా. పన్నీర్ జీరా ఫ్లేవర్ మరి రెండు కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి. ఓకే అండి, మరి పన్నీర్ జీరా ఫింగర్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో నోట్ చేసుకోండి. పన్నీర్ జీరా ఫింగర్స్ కి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, జీరా పౌడర్ 1 టేబుల్ స్పూన్, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర 1 కట్ట, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. శేఖర్ గారు, ముందుగా తయారు చేసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా? స్టార్ట్ చేద్దామా? ఉన్నాయి. పన్నీర్ తీసుకొని మామూలుగా హోల్గా బంచ్గా ఉంటుంది కానీ పన్నీర్ దాన్ని తీసుకొని ఇలా ఫింగర్ సైజ్ లో కట్ చేసుకోవాలి. ఓకే, మీ టైటిల్ చెప్పినప్పుడు నాకు అదే డౌట్ వచ్చింది, ఫింగర్స్ లో ఎలా చేస్తారబ్బా అని. ఓకే, సో మామూలుగా ముక్కలు కాకుండా ఇలా ఫింగర్ సైజ్ లో కట్ చేసుకోవాలి. కొద్దిగా సన్నగా ఉంటే కనుక మనకు తొందర ఇట్టే కుక్ అయిపోతాయి అనమాట, బాగుంటుంది. సో ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు బ్యాటర్ తయారు చేసుకుందాం. ఓకే, ఈ లోపు ఆయిల్ వేడి చేసుకుందాం. ఓకే అండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఓకే ఓకే, బ్యాటర్ తయారు చేసుకునేలోగా ఆయిల్ వేడెక్కిపోతుంది. ముందుగా మైదా వేసుకోవాలి. ఓకే, మైదా ఇంకా బైండింగ్ లాగానా? అవునండి, పైన కోటింగ్ వస్తుంది కదండి, కోటింగ్ కి మనం ఇది వాడుకోవాలి. ఓకే ఓకే, అలాగే కొద్దిగా కార్న్ ఫ్లోర్ క్రిస్పీనెస్ కోసం. అంటే ఇవి క్రిస్పీగానే ఉంటాయండి? క్రిస్పీగానే, పైన లేయర్ క్రిస్పీగా ఉంటుంది, మీకు లోపల వచ్చేసి సాఫ్ట్ గా ఉంటుంది. ఓకే, అలాగే దీనికి సరిపడా ఉప్పు వేసుకుందాం. యాక్చువల్గా పన్నీర్ కమ్మగా కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి పైన లేయర్ బాగా టేస్టీగా ఉండాలన్నమాట. టేస్టీగా ఉంటే దాంతో పాటు ఇది కలిసిపోయి మనకు టేస్ట్ బాగుంటుందా? ఓకే, అలాగే జీలకర్ర పొడి. పన్నీర్ జీరా అంటున్నాం కాబట్టి జీరా కూడా చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. అవునండి, అలాగే కొద్దిగా దీంట్లో కారం వేయడం లేదు కాబట్టి ఇక్కడ మనం మిరియాల పొడి తీసుకోవాలి. ఘాటు కోసం అంటే కారంగా ఉండడం కోసం కొద్దిగా ఘాటు కోసం మిరియాల పొడి. కారం బదులు మిరియాల పొడి. అవునండి, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అంటే కారం ఎందుకు యూజ్ చేయకూడదు అంటారు? అంటే డిఫరెంట్గా మనకు ఇక్కడ పన్నీర్ కాబట్టి పన్నీర్కి కారం కొద్దిగా జస్ట్ అలా వేరియేషన్ ఉండాలి కాబట్టి మనకి ఇక్కడ ఇది వాడడం వల్ల మనకు కొద్దిగా ఎక్కువ స్పైసీ లేకుండా నార్మల్గా ఉంటుంది, ప్లస్ మనకి కొద్దిగా ఘాటు వస్తుంది అనమాట. కారం వాడడం వల్ల రెడ్గా ఇది అయిపోయి బాగుండదు అంతా, దీనికి సూట్ అవుతుంది అనమాట. ఈజీగా తినొచ్చు. అలాగే కొద్దిగా కొత్తిమీర. ఓకే, దీని అంతటిని బాగా కలుపుకొని దీంట్లో వాటర్ వేసి కలుపుకోవాలి. అంటే గరిటె జారు కూడా కలుపుకోవాలి. మనకు అందులో డిప్ చేస్తే కనుక మనకి డిప్ అవ్వాలి, ఉండలేకుండా కలుపుకోవాలి. దీని అందరినీ బాగా కలుపుకోవాలి. సరిపోతుందండి. అంటే మనం మామూలు తింటూ లంప్స్ ఉండకూడదు, అదే ఉండలు లేకుండా గట్టిగా ఎక్కడ ఉండకుండా జారుడుగా ఉండాలి. ఈ మొత్తంగా కలిసేటట్టుగా బాగా. అలాగే పన్నీర్ ముక్కలకి మొత్తం పట్టి అంటుకుని ఉండే విధంగా కొంచెం చిక్కగా కూడా ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత జనరల్ గా ఆయిల్ కొద్దిగా వీటెక్కాలి. ఓకే, ఫుడ్ కలర్ లేదే ఏది కూడా కంటికి ఇంపుగా ఉంటేనే తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా. అవునండి, ముందుగా అపియరెన్స్ కావాలి మనకి, డిష్ చూడగానే మనకి అబ్బాయి ఇది తినాలి అనిపించాలన్నమాట. అయితే మనం ఇందులో కారం వాడట్లేదు, ఫుడ్ కలర్ వాడట్లేదు, అండ్ పన్నీర్ కూడా తెల్లగా ఉంటుంది కదండి. సో ఓవరాల్ గా మనకి ఎలా ఉంటుంది అంటారు చూడడానికి? లైట్ కలర్ వస్తుందండి, మనకి లైట్ గా కలర్ వస్తుంది, సరిపోతుంది అది మనకి. అవునా, బానే ఉంటుంది. ఇందులో కార్న్ ఫ్లోర్ ఉంది కాబట్టి క్రిస్పీనెస్ వస్తుంది కాబట్టి దాంతో సరిపోతుంది. ఓకే ఓకే, పైన మనం చాట్ మసాలా చల్లుకొని సర్వ్ చేసుకోవాలి, బాగుంటుంది. ఓకే ఓకే, సరిపోయింది. ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. ఓకే, సో దీంట్లో డిప్ చేసుకొని మనం పన్నీర్ ఫింగర్స్ వేసుకుందాం. ఓకే, ఇలా డిప్ చేసి ఇలా వేసేసుకోవాలి. అవునండి, బజ్జీల్లాగా. అవునండి, మిరపకాయలని పిండిలో కలిపి వేసినట్టు వేసేయాలి. అవును,
పన్నీర్తో ఇంకా స్నాక్ ఐటమ్స్ ఎలాంటివి చేసుకోవచ్చండి? స్నాక్ ఐటమ్స్ వచ్చి మనం పన్నీర్ బుర్జీ లాంటివి చేసుకోవచ్చండి. ఓకే. అంటే స్నాక్ ఐటమ్ కాదు, అది మామూలుగా కర్రీ పర్పస్లో ఉంటుంది మనకి. ఇంకా స్నాక్ ఐటమ్స్ అంటే ఇంకా మనకి పన్నీర్ వడలు చేసుకోవచ్చు. ఓకే. తురిమేసి పన్నీర్ కట్లెట్ చేసుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్ చేసుకోవచ్చు అండి. ఓకే. ఓకే, చూడ్డానికి అయితే మళ్ళీ ఫ్రెంచ్ ఫ్రైసే గుర్తొస్తున్నాయండి. ఓకే. పైనుంచి, బట్ లోపల మనకు తెలుసు పన్నీర్ టేస్ట్ ఎలా ఉంటుందో. సరిపోయిందండి. సరిపోతుందా అండి? సరిపోతుంది. అయితే ఇంతకు మించి కలర్ రాదు. చూసారు కదండి, పైన క్రిస్పీగా వచ్చింది. అవునవును. ఓకే. ఇలా కాకుండా మనం బ్రెడ్ క్రమ్ తో అది కూడా చేసుకోవచ్చు. ఇది ఫింగర్స్ ని. ఓకే. బ్రెడ్ క్రమ్ అది కూడా చేసుకోవచ్చు. సో అదొక డిఫరెంట్ టేస్ట్. అవునండి. ఇదే ప్రాసెస్ లో కాకపోతే బ్రెడ్ క్రమ్ అద్దాలి. అవునండి, ఇది లైట్ కోటింగ్ అన్నమాట ఇది. సో అది వచ్చేసి హెవీ కోటింగ్ వస్తుంది బ్రెడ్ క్రమ్ తో. సో ఇది లైట్ కోటింగ్. ఫైనల్ డిష్ వచ్చేద్దామా? ఓకే. సో మీరు అన్నట్టు మింట్ చట్నీ, సాస్ ఇలాంటివి బాగుంటాయండి. జస్ట్ అలా టచ్ చేసి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అవునండి. బీట్రూట్తో స్టార్ ఫ్లవర్ చేశానండి. ఓకే. మామూలు చక్రం లాగా. నైస్. సో దీనికి ఇరువైపులా. ఓకే. వేడివేడిగా ఇక్కడ మనకి పన్నీర్ జీరా ఫింగర్ రెడీ అయ్యి, మరి టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉన్నాయో. తప్పకుండా అండి. చాలా డిఫరెంట్ రెసిపీ కదండి పన్నీర్ జీరా ఫింగర్స్. మరి దీని టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. దానికంటే ముందు తయారు చేసుకునే విధానం మీకోసం. పన్నీర్ జీరా ఫింగర్స్ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకుని వేడి చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని దీనిలో మైదా, కార్న్ఫ్లోర్, ఉప్పు, జీరా పొడి, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. తర్వాత పన్నీర్ ముక్కలను ఈ మిశ్రమంలో డిప్ చేసి ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసిన పన్నీర్ ముక్కలను ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో రుచిగా ఉండే పన్నీర్ జీరా ఫింగర్స్ రెడీ. తయారు చేసే విధానం మరోసారి చూసారు కదా. మరి ఇప్పుడు టేస్ట్ టైం. పైనుంచి చాలా క్రిస్పీగా ఉంది కదండి, ముట్టుకుంటుంటే తెలుస్తుంది. చాలా బాగుందండి. యాక్చువల్లీ పైన కోటింగ్ అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ లాగే అనిపిస్తుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ టేస్ట్కి పన్నీర్ టేస్ట్ యాడ్ అయితే ఎలా ఉంటుందో అలా ఉందండి. అలా అనిపిస్తుంది. అండ్ మీరు అన్నట్టు మిరియాలు అది కూడా, మిరియాల ఫ్లేవర్ ఒకటి, జీరా ఫ్లేవర్ ఒకటి బాగా కనిపిస్తుంది. సో చాలా బాగుంది, డిఫరెంట్గా ఉందండి. డెఫినెట్గా గెస్ట్స్ వచ్చినప్పుడు ఇలా తయారు చేస్తే మాత్రం మంచి మార్కులు పడిపోతాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు.